హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. సో జూన్ 27th కన్నప్ప రిలీజ్ అయిన రోజు అనమాట. సో ఇప్పుడే మూవీ చూసి వచ్చేసాను శ్రీరాములు థియేటర్లో. సో సినిమా నాకు ఎలా అనిపించింది, నాకు నచ్చిందా లేదా, నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. శ్రీ విష్ణు కంబ్యాక్ ఇచ్చారో లేదనేది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్గా కొత్త చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథ. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుంటే, తిన్నాడు అదే మన మంచు విష్ణు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల దేవుడి మీద నమ్మకం కోల్పోతాడు అనమాట. అంత అసలు దేవుడిని నమ్మడు, నాస్తికుడిగా మిగిలిపోతాడు. అలాంటి వాడు శివుడికి పరమభక్తుడు ఎలా అయ్యాడు అనేది ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ అనమాట. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుందాము. స్టార్టింగ్ అక్షయ్ కుమార్తో సినిమా స్టార్ట్ అవుతుంది, అదే శివుడితో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రొడక్ట్ అవ్వడము, స్టోరీలోకి వెళ్తుంది మూవీ. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లాట్ నేరేషన్లో వెళ్తుంది అనమాట. ఒక హై మూమెంట్ కానీ, ఒక ఎంగేజింగ్ మూమెంట్ కానీ ఏమి ఉండదు అనమాట. అంటే ఒక గుడ్ సీన్ కానీ అలాంటి ఏమి ఉండవు. ఒక అలా ఫ్లాట్ నేరేషన్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ డ్రాగ్ అయినట్టు చాలా స్లో అవుతున్న ఫీల్ వస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మనమైతే చాలా భరించాలి సినిమాని. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు సెట్ అవ్వలేదు. అసలు ఒకదానికి అంటే కంపోజింగ్ అసలు సరిగ్గా లేదనమాట యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఫస్ట్ హాఫ్లో మెయిన్గా. ఆ లవ్ ట్రాక్ అయితే అసలు బోరింగ్ అనిపిస్తుంది. రొటీన్గానే ఉంటుంది, రెగ్యులర్గానే ఉంటుంది, కొత్తగా ఉన్నట్టు ఏమి ఉండదు అనమాట. ఇంకా అలా ఫ్లాట్ నేరేషన్లో వెళ్తుంది మూవీ. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టైంలో మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది, అది ఓకే. ఇంటర్వెల్లో ఓకే పర్లేదు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంటర్వెల్ తర్వాత, పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఎందుకు వచ్చిందో అది ఏందో అసలు అది యాక్షన్ సీక్వెన్స్ అయినా అప్పుడే స్టార్ట్ అవుతుంది, అప్పుడే ఎండ్ అయిపోతుంది. ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది అనేది మనకు తెలియదు అనమాట. ఇంకా తర్వాత కొన్ని సీన్స్ తర్వాత ఇంకా ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అనమాట. మూవీ అనేది యాక్షన్ మోడ్ నుంచి ఇంకా డివోషనల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నుంచి మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ మంచి మంచి సీన్స్ తో అప్ టు క్లైమాక్స్ వరకు మంచిగా వెళ్తుంది అనమాట మూవీ. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అయితే టూ గుడ్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఆ సీక్వెన్స్ అయితే బాగా నచ్చాయి. అంతకుముందు సీక్వెన్సెస్ అయితే అసలు ఎలా అనిపిస్తుంది అంటే థియేటర్ వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది కొన్ని సీక్వెన్సెస్. మధ్య మధ్యలో సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి, కాకపోతే సాంగ్స్ ప్లేస్మెంటే అంత బాగా సెట్ అవుతుంది అనిపించింది అనమాట. అది ఆ డివోషనల్ సీక్వెన్స్ అయితే అవి చాలా బాగున్నాయి. అంటే ఒక సరే ఆ సీక్వెన్సెస్ బాగున్నాయి కదా, లాస్ట్ 40 minutes బాగున్నాయి కదా, ఒక పాజిటివ్ నోట్తో మనం బయటకు వెళ్తాం అనమాట. అంత ఓవరాల్గా 99% డిసప్పాయింట్ చేయలేదు మూవీ, 1% సాటిస్ఫై చేసిన ఫీల్తో మనం బయటకు వచ్చేస్తాం. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేసుకుంటే చాలా లిస్టే ఉంది, పెద్ద లిస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు విష్ణు గురించి మాట్లాడేసుకుందాం. మంచు విష్ణు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో పర్లేదు, ఓకే, తన తగ్గట్టు యాక్టింగ్ చేశాడు. కాకపోతే క్లైమాక్స్ నాకు బాగా ఇంప్రెస్ చేసి అనిపించింది. క్లైమాక్స్ ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, మనకి తెలిసిన రెగ్యులర్ సీక్వెన్సే, అది మాత్రం చాలా బాగా పుల్ అవుట్ చేశారు అనిపించింది అనమాట. నెక్స్ట్ మోహబాబు గురించి మాట్లాడేసుకుంటే ఇంకా ఆయన డైలాగ్ డెలివరీ గురించి కానీ, ఆయన స్కిన్ బై గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సీన్స్ పడ్డాయి ఆయనకైతే. క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ చాలా బాగా చేశారనమాట యాక్టింగ్. ఇంకా అక్షయ్ కుమార్ అయితే శివుడి గెటప్ బాగా సెట్ అయిపోయారు. కాజల్ అగర్వాల్ అండ్ ప్రీతి ముఖదన్ చాలా మంచి రోల్ పడ్డాయి. ప్రీతి ముఖదన్ అయితే మంచి గ్లామర్ ఇచ్చింది సినిమాకి. ఫస్ట్ టైం అంటే సినిమా మొత్తం అంటే హీరోయిన్ క్యారెక్టర్ని ఓన్లీ సాంగ్స్కి యూజ్ చేస్తారు అనుకున్నా, కాకపోతే మంచి క్యారెక్టర్ పడింది, సినిమా మొత్తం ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్ ప్రీతి ముఖదన్ అయితే. ఇంకా నెక్స్ట్ మోహన్ లాల్ అయితే మంచి ఇంపాక్ట్ ఉన్న క్యామియో పడింది అనమాట మోహన్ లాల్ గారికి. అండ్ శరత్ కుమార్ గారు కానీ, మధుబాల గారు కానీ, ఎవ్రీవన్ డన్ ఏ గుడ్ జాబ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిలిం అదే మన ప్రభాస్ అన్న. అసలు ప్రభాస్ క్యామియో నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయనకి రాసిన డైలాగ్స్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. అప్పటి వరకు ఫ్లాట్ పడుకున్న సినిమా సపర్ను లేస్తుంది అనమాట, పైకి లేస్తుంది సినిమా. మంచి క్యామియో ఇచ్చారు, మంచి క్యామియో పడింది, మంచి ప్రెజెన్స్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రభాస్ గారు అయితే. ఇంకా అక్కడ నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా యాక్టర్స్ అయితే డన్ ఏ గుడ్ జాబ్, మంచి రోల్స్ పడ్డాయి, వాళ్ళ రోల్స్ తగ్గట్టు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడేసుకుంటే, సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆర్టిఫిషియల్గా అక్కడక్కడ అనిపిస్తుంది అన్నమాట. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే డివోషనల్ రూట్లోకి వెళ్ళిపోయిందో సినిమాటోగ్రఫీ, అక్కడ మంచి ఫ్రేమ్స్ కానీ, మంచి షార్ట్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగా సెట్ అయినాయి అనమాట. పాజిటివ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ బీజిఎం అనమాట. బీజిఎం చాలా చోట్ల బాగా వర్కౌట్ అయింది, త్రూ ద మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. క్లైమాక్స్లో ఒక మోహన్ బాబు సాంగ్ ఉంటుందని చెప్పారు కదా, అదైతే చాలా బాగుంది.
అండ్ క్యామియోస్ పడ్డ బీజిఎం గానీ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. చాలా బాగున్నాయి బీజిఎం అయితే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని ప్లేస్‌మెంట్ రాంగ్ అనిపించింది. కాబట్టి వినడానికి మాత్రం సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అంతే నాకైతే ఇవి పాజిటివ్ అనిపించినాయన్నమాట. ఇంక నెగెటివ్స్ మాట్లాడేసుకుంటే నెగెటివ్స్‌లో ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ టేకింగ్ అనమాట. అది అంత న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ గడ్డిలో సినిమా అంతా గడ్డిలోనే ఉంటదనమాట. ఎందుకు ఆ గడ్డిలో పెట్టారో సినిమాని చాలా వరకు ఆర్టిఫిషియల్ అనిపిస్తదనమాట. ఎక్కడ నేచురల్‌గా ఎక్కడ అనిపియదు. మెయిన్‌లీ ఫస్ట్ హాఫ్‌లో ఏదో సీరియల్ చూస్తున్న ఫీల్ అనిపిస్తది. డైరెక్టర్ కూడా సీరియల్ డైరెక్టర్ అనమాట. 'మహాభారతం' సీరియల్ డైరెక్టర్. కొన్ని చోట్లయితే సీరియల్ చూస్తున్న ఫీల్ అనిపిస్తదనమాట. ఫస్ట్ హాఫ్‌లో అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ డ్రామా గానీ, ఆ సీన్స్ గానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది సినిమా. అసలు ఇంట్రెస్టింగ్‌గా ఒక్క సీన్ కూడా ఉండదనమాట ఫస్ట్ హాఫ్‌లో అయితే. ఆర్టిఫిషియల్ లెగ్గింగ్ అనిపించిందనమాట. డైరెక్షన్ అసలు ఎట్టిపోయిందో డైరెక్షన్. అసలు ఏం డైరెక్ట్ చేస్తున్నారు సినిమాని అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ ఇంపాక్ట్ ఏముండదు ఫస్ట్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో హీరోకి దేవుడంటే నచ్చడనమాట. సో, ఆ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అలాంటి సీన్స్ అనేది ఏమి ఉండవనమాట. ఒక చిన్న సీన్ జరుగుతది. దానివల్ల హీరోకి దేవుడు నచ్చడు అంతే. దానివల్ల సినిమా అంతా నడుస్తుంటదనమాట. అంతే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. వాటికి అసలు ఎలా కొరియోగ్రఫీ చేశారు? అసలు చేసిందెవరు? అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ఇంత ఘోరంగా ఉంటాయా అనిపించింది. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో ఒక యుద్ధం ఉంటది. ఆ యుద్ధం అయితే 2 నిమిషాల్లో అయిపోతదనమాట. అంత పెద్ద యుద్ధము. చాలా లక్షల మంది వస్తారు విష్ణుకి. కానీ 2 నిమిషాల్లో సినిమా అయిపోగొడతాడు సీక్వెన్సెస్‌ని. సడెన్‌గా విలన్ చనిపోతాడు. అంతే అయిపోయింది. చిన్న ఎలివేషన్ పడతది విష్ణుకి. అంతే అయిపోయింది. అదే. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా చోట్ల చాలా సీన్‌లు కట్ చేయాలి. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. షాహిద్ బాబు మాట్లాడే సీను. వామ్మో! వస్తూనే ఉంటది సినిమా. కట్ చేయండి అనిపిస్తదనమాట ఆ సీన్ అయితే. ఆ సీన్ అలాంటి సీన్‌లు చాలా ఉంటాయి. అలాంటి సీన్‌లు కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. ఇంక లవ్ ట్రాక్ కూడా రెగ్యులర్‌గా ఉంటదనమాట. రొటీన్ లవ్ ట్రాక్. పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయదు లవ్ ట్రాక్ అయితే. అంటే డివోషనల్ సినిమా అన్నారు. కాకపోతే ఏంది లవ్ ట్రాక్ ఎక్కువ ఉంటది డివోషనల్ సీన్స్ కంటే. అలా ఉంటదనమాట సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి డైలాగ్స్ కొంతవరకు చాలా వరకు బాగున్నాయి. మెయిన్‌లీ 'మోహన్ లాల్' క్యామియో అప్పుడు, 'ప్రభాస్' క్యామియో అప్పుడు డైలాగ్స్ అయితే చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కాకపోతే రిమైనింగ్ టైమ్‌లో ఏమైందంటే ప్రాసలు ఎక్కువైన ఫీల్ వచ్చిందనమాట నాకైతే. ప్రతి డైలాగ్‌లో ఒక ప్రాస ఉండాలి. ప్రతి దాంట్లో ఒక ప్రాస ఉండాలన్నట్టు ప్రాసలే రాశారనమాట డైలాగ్స్ మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఇంగ బ్రహ్మానందం గారు, సబ్జీ గారు ఉంటారు. వాళ్ళు ఎందుకున్నారో, వాళ్ళకి రోల్స్ ఏందో ఎవరికీ క్లారిటీ ఉండదనమాట. జస్ట్ 2, 3 సీన్స్ ఉంటారు వెళ్ళిపోతారు. వాళ్ళకంత అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. ఇది కొంచెము అంటే సినిమా వరకు చాలా వరకు రియల్ లొకేషన్‌లో షూట్ చేశారు. అది కూడా న్యూజిలాండ్ ఎళ్లి షూట్ చేశారనమాట. సో, దానివల్ల ఏమైందంటే ఒక నేచురాలిటీ, ఒక రియాలిటీ అనేది మిస్ అయిందనమాట. అంటే ఒక ఒక 1000 మంది పట్టే స్థలంలో ఒక 100 మంది, ఒక 10 మంది కనిపియడం వల్ల మిగతాదంతా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తదనమాట. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది గానీ, కొన్ని చోట్ల అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే లాస్ట్ 40 మినిట్స్ తప్ప ఇంకేముండదు సినిమా. ఇగ మిగతాదంతా భరించాలి మీరు. 'ప్రభాస్' ఫ్యాన్ అయితే పక్కా ఎళ్లి చూసేయండి. మంచి మంచి షార్ట్స్ పడ్డాయి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్, కెమెరా చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. సో, ఆల్రెడీ 'ప్రభాస్' ఫ్యాన్ చూసుంటారు. కావాలంటే చూసేయండి. ఇట్స్ యువర్ విష్. దట్స్ ఇట్. అంటే ఫస్ట్ హాఫ్ మీరు బేర్ చేస్తే సెకండ్ హాఫ్ మిమ్మల్ని కొంచెం సాటిస్ఫై చేస్తది. కొంతవరకైతే సాటిస్ఫై చేస్తది మిమ్మల్నయితే. లేదంటే ఓటీటీలో చూస్తుంటే ఓటీటీలో చూడండి. ఇట్స్ యువర్ విష్ అనమాట. సో, ఫైనల్‌గా ఇట్స్ యాన్ బిలో యావరేజ్ బొమ్మ అనిపించింది నాకైతే ఫైనల్‌గా ఓవరాల్‌గా. సో, దట్స్ ది రివ్యూ గైస్. వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర గారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టాటా. మళ్ళీ కలుద్దాం. బాయ్.